హాయ్ అండి. ఈరోజు తెల్ల వంకాయలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది ఎక్కువ శాతం పశ్చిమ గోదావరి ఆ సైడ్ దొరికిద్దండి తెల్ల వంకాయ. దీంతో మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ముందుగా అయితే దానికోసం ఒక 2 దాకా తెల్ల వంకాయలు తీసుకోవాలి. వాటిని సాల్ట్ వాటర్ లో వేసుకోవాలన్నమాట కట్ చేసుకొని. ఎందుకంటే బ్లాక్ అయిపోతాయి కదా. సో అలా పెట్టేసుకున్నాక ప్యాన్ లో ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 దాకా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని, ఒక 2 దాకా గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని కొంచెం బ్రౌన్ వచ్చేసాక ఈ వంకాయలు వేసేసుకోవాలన్నమాట. వేసేసి ఒకసారి అలా కలిపేసుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ ఒక 1 స్పూన్ దాకా పసుపు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గిచ్చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి. కారం వేసేసుకున్నాక ఒకసారి అలా కలిపేసుకున్నాక మన కర్రీకి తగినట్టు వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసేసుకొని మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఈ విధంగా కర్రీని దగ్గరికి ఉడికిచ్చేసుకోవడమేనండి. అండి తెల్ల వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.